హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు వేస్తున్నాను. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యేసు ఆకాశ పక్షులకు నివాసములు కలుగు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చాలా చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కొద్ది నిమిషాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడిదేవా సహాయం చేతండి. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని నీ దాసుని నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచిమంచి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు అక్కడ జన సమూహాలను చూసి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కొండ మీద దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కొన్ని అద్భుతాలు చేశాడు, తెలుసు కదా. కుష్ఠరోగము గల వ్యక్తిని స్వస్థపరిచాడు. శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. తర్వాత మనం చూస్తే పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆ జ్వరముని గద్దించి ఆమెను కూడా స్వస్థపరిచాడు. ఆయన ఇంకా వేరే ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక మంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వారిపైన కనికరపడి, లేకపోతే వారిలో ఉన్న దయ్యములను వెళ్ళగొట్టి అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి అనేక మంది జన సమూహాలు వస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఒక మాట అన్నాడు, యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. ఏం చేస్తా ఉన్నాడంట, తన జన సమూహాలు అంటే ఆయన వెంబడిస్తున్న వారందరినీ చూస్తూ కూడా ఏమని పలుకుతున్నాడంటే అద్దరికి వెళ్దాం, అంటే మరొక ప్రాంతానికి వెళ్దామని ఆజ్ఞాపించాడట. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు యేసు ప్రభువుని అంతమంది ప్రజలు వెంబడిస్తున్నారు? అందులో కొంతమంది యేసుని నిజంగా వెంబడించే వారు ఉన్నారు, కొంతమంది వారి యొక్క శరీర బలహీనతలు బట్టి వెంబడించే వారు ఉన్నారు, కొంతమంది రొట్టెల కొరకు వెంబడించే వారు ఉన్నారు, కొంతమంది అనారోగ్యం చేత బాధపడుతూ స్వస్థత కావాలని వెంబడించే వారు ఉన్నారు, దయ్యముల చేత పీడించబడుతూ దయ్యములు వెళ్ళగొట్టబడాలని యేసుని వెంబడించే వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవానికి చారాలని, యేసు ప్రభుతో ఉండాలని కూడా వెంబడించేవారు ఉన్నారు. ఈనాడు కూడా మనం చూస్తే క్రైస్తవ గుంపులలో లేకపోతే క్రైస్తవ సంఘాల్లో మనం చూసినట్లయితే ఇంతమంది రకరకాల ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. నిజంగా యేసు ప్రభుతో ఉండాలి, పరలోక రాజ్యం చేరుకోవాలని యేసుని వెంబడించేవారు ఉన్నారు. కేవలం యేసు ప్రభు ద్వారా మేలులు మాత్రమే పొందాలి, ఆశీర్వాదాలు మాత్రమే పొందుకోవాలని వెంబడించేవారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభు అద్దరికి వెళ్దామని ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మనం చూస్తే ఒక శాస్త్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. ఎవరైనా ఒక శాస్త్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, చూడండి, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చేద్దామని ఆయనతో చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆయన? నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వస్తామని ఆ శాస్త్రి యేసు ప్రభుతో చెప్తున్నాడట. ఈ విషయాన్ని మనం చూస్తే ఒక మాట మళ్ళా చూస్తే అదే 18వ వచనంలో సంబంధించిన ఒక సందర్భాన్ని మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అందరికీ పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాట
చాలు చాలు. ఇక్కడ చూస్తే లూకా సువార్తలు కూడా అదే మాట పలుకుతూ ఉంటాడు, మార్కు సువార్తలు కూడా అదే మాట పలుకుతుంటాడు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు వాటిని ధ్యానించట్లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెండు రకాల మనుషులు కనబడుతున్నారు. రెండు రకాల మనుషులు కనబడుతున్నారు. ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదామని యేసు ప్రభుతో చెప్తున్నాడట. ఇక్కడ ఆ యొక్క శాస్త్రి యొక్క ఇంటెన్షన్ ఏంటి? అతడు ఆ మాటలోని ఆంతర్యం అని ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు యేసు ప్రభుని వెంబడించాలనుకుంటున్నాడు? ఎందుకు యేసు ప్రభుతో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలనుకుంటున్నాడు అనంటే, కొన్నిసార్లు మనం చూసి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిని వెంబడిస్తే వచ్చే శ్రమలు, వచ్చే కష్టాలు తెలియకుండానే యేసుని వెంబడించాలనుకుంటారు చాలామంది. అర్థమవుతుందా? యేసు ప్రభుని వెంబడిస్తే అనేక రకాల శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయని తెలియకుండానే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. అంటే యేసు ప్రభుని వెంబడిస్తే అద్భుత కార్యాలు చూడొచ్చు. యేసు ప్రభుని వెంబడిస్తే మంచి 5 రొట్టెలు 2 చేపలు దొరుకుతాయి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచిగా భోజనాలు దొరుకుతాయని చెప్పేసి, సుఖవంతమైన జీవితం దొరుకుతుందని చెప్పేసి వెంబడించే వారు ఉన్నారు. ఈ శాస్త్రి కూడా అదే లిస్టులోకి వస్తాడు. అంటే ఇక్కడ గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభుని వెంబడించాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుని తల వాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏంటట? నక్కలకు ఏమున్నాయంట? బొరియలు ఉన్నాయి, అవి దాచుకోవడానికి బొరియలు ఉన్నాయి. అదేవిధంగా ఆకాశ పక్షులకు ఏమున్నాయంటే గూళ్ళు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుని కంటే యేసు ప్రభువుకు మరొక పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. ఆయనకు తలవాల్చుకున్నటకైనా ఏమి లేదట, స్థలము లేదట. యేసు ప్రభువుకి ఏమి లేదండి ఈ లోకంలో, స్థలం లేదు. అంటే ఆయన తలవాల్చుకొని పడుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితిలో ఉన్నాడు యేసు ప్రభు వారు. అంటే యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తులు ఎలా ఉండాలి మరి? యేసు ప్రభువుని వెంబడిస్తే బంగ్లాలు వస్తాయా? యేసు ప్రభువుని వెంబడిస్తే కార్లు వస్తాయా? యేసు ప్రభువుని వెంబడిస్తే మంచి సుఖవంతమైన జీవితం దొరుకుతుందా? చాలామంది యేసయ్యని వెంబడించాలనుకుంటున్నారు. దేనికంటే సుఖవంతమైన జీవితం దొరుకుతుందని కదా. యేసయ్యని వెంబడిస్తే లగ్జరీ లైఫ్ దొరుకుతుందని చెప్పేసి చాలామంది వెంబడిస్తూ వస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యేసయ్యని వెంబడించాలనుకుంటే వారు ఒక మార్గం తెలుసుకోవాలి. యేసయ్య మార్గం ఎలాంటిదంటే, ఒక మాట మీరు చూస్తే అక్కడ మత్తయి సువార్తలోనే ఒక మాట చూడండి. యేసయ్య మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గం అంటాడు ఆయన. 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. యేసయ్య ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమును పో ద్వారం వెడపును, ఆ దారి విశాలమైనది. హల్లెలూయా. యేసయ్య మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గం. ఆ మార్గాల్లో శ్రమలు ఉంటాయి, ఆ మార్గాల్లో కష్టాలు ఉంటాయి, ఆ మార్గాల్లో కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి సిద్ధపడితేనే యేసయ్యని వెంబడించాల. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ లోకంలో ఏమీ దొరకదు. యేసు ప్రభువుకే స్థలము లేదట. మరి మనకు ఉంటుందంటారా? కొన్నిసార్లు కొన్ని సమయాలు వస్తాయి, పస్తులు ఉండవలసిన అవసరం వస్తుంది. యేసు ప్రభు కొరకు నిందలు అవమానాలు భరించాల్సిన సమయం వస్తుంది. అంటే ఇరుకు మార్గమున ప్రవేశించడానికి సిద్ధపడిన వాడే యేసయ్యని వెంబడించాలి. అర్థమవుతుందా? తను తాను ఏం చేయాలట? ఉపేక్షించుకోవాలట. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, 25 నుండి 35వ వచనాలు. జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కజనులను తన ప్రాణమును సహద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నాకు శిష్యుడు కానేరడు.
ఇక్కడ మనం చూస్తే ప్రియదేని బిడ్డారా ఏమంటున్నాడంటే సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించాలి. అర్థమవుతుందా? అంటే మనల్ని మనమే ఉపేక్షించుకోవాలట, మనల్ని మనమే రిక్తులుగా మనం చేసుకోవాలి. అంటే యేసు ప్రభుని వెంబడించడం అంటే అంత ఆషామాషి విషయం కానే కాదు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి సిద్ధపడాలట. అంటే ఇక్కడ ఆ శాస్త్రి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఏంటంటే సమస్తమును కొన్నిసార్లు ఏం చేయాలట, ఏం చేయాలి, కొన్నిసార్లు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎంతమంది విడిచిపెడతారు యేసే కొరకు? సమస్తాన్ని విడిచిపెట్టి యేసే కొరకు వస్తారా? వస్తారండి? అంటే సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి, ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ ఉండాలి. తర్వాత ఆయన అంటాడు ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి, తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి. ఈరోజు చాలా మంది పరిచర్యలో ఈ అవసరత ఉందని చెబితేనే కనీసము మనం పరిచర్య కొరకు గుప్పిలు విప్పలేని స్థాయిలో ఉన్నాం కదా. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని ఎలా వెంబడిస్తాం? వెంబడిస్తామండి. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు ఎలా ఉండాలంట, సమస్తాన్ని విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉండాలంట. అంటే కొన్నిసార్లు మనం చూస్తే ఏం చేయాలంట, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వస్తాయి. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో మన జీవితంలో రావచ్చేమో. మరి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసుని ఎలా వెంబడిస్తాం? ఎలా సిద్ధపడతాం యేసుని వెంబడించడానికి? ఈరోజు లగ్జరీ లైఫ్ దొరుకుతుందని చెప్పేసి యేసుని వెంబడించడానికి ఒకవేళ వస్తే కనుక రేపు కష్టాలు వస్తే నువ్వు వెంటనే యేసుని విడిచిపెట్టి వెళ్తావు. రేపు నిందలు వస్తే ఖచ్చితంగా యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. రేపు కడుపు మాడే పరీక్షలు వస్తే యేసుని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. యేసుని ఒక్కోసారి మనం వెంబడించాలంటే ఖచ్చితంగా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలట, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలి. అట్లని చెప్పేసి యేసే పస్తులు ఉంచాడు, అట్లని చెప్పేసి ఆ నివాసాలు లేకుండా చేయడు. కానీ అన్నిటికీ మనం ఏం చేయాలట, ప్రిపేర్ అయ్యి, ఫ్లెక్సిబుల్గా అంటారు చూసారా, ఒక పేపర్ ఎలా వంచితే అలా పొంగుతుంది కదా. ఇప్పుడు మన చేతిలో ఒక పేపర్ ఉందనుకోండి, దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే అలా ఫోల్డ్ చేయొచ్చు. అంటే ఆ స్వభావాన్ని తెచ్చుకుంది కనుకనే అది మనం ఎలా డిజైన్ చేస్తే ఆ డిజైన్లోకి మారిపోతుంది. ఈరోజు యేసు ప్రభువు కూడా ఒకవేళ నువ్వు యేసు ప్రభు చేతుల్లోకి వెళ్తే యేసు ప్రభు నిన్ను ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నాడో, ఎలా నిన్ను మలచాలనుకుంటున్నాడో, నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను మలుస్తాడు. లేదు నేను ఒక ఐరన్ రాడ్ లాగానే ఉంటాను, లేదు ఫ్లెక్సిబుల్గా ఉండను అంటే కుదురుతుందా? ఐరన్ రాడ్ ఒకవేళ మలచాలంటే ఏం చేయాలి? మామూలుగా చేతులతో మలచడానికి వీలు పడుతుంది ఐరన్ రాడ్? కాదు. దాన్ని మలచాలంటే కొన్ని పనిముట్లు వాడాల్సి వస్తుంది, కొన్ని దెబ్బలు కొట్టాల్సి వస్తుంది, కొన్నిసారి కాల్చాల్సి వస్తుంది కదా. అంటే కఠిన హృదయాలను దేవుడు మార్చాలంటే కొన్నిసార్లు ఏం చేయాలంటే శ్రమల కొలిమిలో వేస్తాడట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మంచి షార్ప్ అయిన కత్తి చేయాలంటే ఏం చేస్తారు? ఒక మంచి గొడ్డలు కావాలంటే ఏం చేస్తారంటే కొలిమిలో కాలబెడతా ఉంటారు. కాలబెట్టి ఏం చేస్తుంటారు, మరలా ఏం చేస్తూ ఉంటారంటే భయంకరంగా ఎంత ఎర్రగా ఉంటాయి చూసారా నిప్పులు. అది ఒకసారి తిప్పుతా ఉంటే అందులో గొడ్డలకి ఎట్లా కాలుతుంటుందంటే ఆ నిప్పులతో సహా అది కూడా ఎర్రగైపోతుంటుంది. అంత భయంకరంగా కాలుస్తాం. కాల్చిన తర్వాత తీసి ఏం చేస్తారు, మళ్ళీ టపా 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 ఏం చేస్తారు, సుత్తి తీసుకొని వేస్తూనే ఉంటారు. వేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వేడికి అది విరిగిపోద్దామని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు నీళ్ళలో పెడతారు. నీళ్ళలో పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారంటే అది సరిగా వచ్చిందా రాలేదని చెప్పేసి మళ్ళీ ఒక సరిగ్గా రాకపోతే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళా కాలుస్తూ ఉంటారు, కొలిమిలో పెడతా ఉంటారు. మరలా కొలిమిలో పెట్టిన తర్వాత మరలా తీసిన తర్వాత మనకి ఏ షేప్లో రావాలి, ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా వచ్చేంత వరకు ఏం చేస్తుంటే దాన్ని కాలుస్తుంటాం. దాని మీద దెబ్బలు వేస్తుంటారు, సుత్తి దెబ్బలు. తర్వాత మళ్ళీ దాన్ని నీళ్ళలో పెడుతూ ఉంటారు. అంటే దీని ప్రాసెస్ ఏంటంటే అర్థమవుతుందా? గమనించండి. ఒకవేళ మన జీవితంలో కఠిన హృదయం గల వారిగా మనం ఉంటే దేవుడు శ్రమలని కొలిమిలు వేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు సుత్తైన దెబ్బలు కూడా పడుతుంటాయి. ఆ దెబ్బలకు నువ్వు తట్టుకోలేక ఒకవేళ పోతావేమని చెప్పేసి మళ్ళీ దేవుడు కరుణ చూపి కొంచెం ప్రశాంతతని ఇస్తాడు. నీళ్ళలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, వేడికి ప్రశాంతత దొరుకుతుంది. అట్లా నువ్వు ఏ ఫోన్లలో అంటే
ఒక మానవుడికి ఏ సైజులో కావాలో, ఎంత షార్ప్గా కావాలో ఆ సైజు వచ్చేందుకు దాన్ని తయారు చేసినట్టుగానే యేసు ప్రభు కూడా నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆయనకి ఏ రకంగా ఉపయోగపడతామో, ఏ విధంగా ఆయన చక్కాలనుకుంటున్నాడో ఆ రూపం వచ్చేంత వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? శ్రమల కొలిమిలో కూడా నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కానీ దానికి ప్రిపేర్ అయి మనం ఉండాలి. ఉంటామా? కొన్ని వస్తువులు ఏమైపోతాయంటే వెంటనే విరిగిపోతుంటాయి. నేను తట్టుకోలేని వీటిని నేను భరించాలని చెప్పేసి వెళ్ళిపోతుంటాయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా యేసు ప్రభు కొరకు కష్టాలు, శ్రమలు భరించడానికి ఏం చేస్తుంటారంటే యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళేస్తుంటారు. యేసు ప్రభువుని వదిలేసి వెళ్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, పౌలుతో అంట దేమా పరిచర్య చేస్తున్నాడట. దేమా అనే వ్యక్తి ఏం చేశాడు? పౌలుతో పరిచర్య చేస్తున్నాడట. చేస్తున్న తర్వాత కొద్ది దినాల తర్వాత ఇహలోకమును ప్రేమించి దేమా పౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. ఇహలోకమును ఏం చేశాడట? ప్రేమించి దేమా ఏం చేశాడు? పౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే గమనించండి ప్రియమైన ఏమంటారా, చాలా మంది యేసు ప్రభుతో ఉండడానికి ఇష్టపడుతూ ఉండరు. ఎలీషా అంటాడు గెహాజీతో, ఏమంటాడంటే, గెహాజీ ఆ నయమాను తీసుకొచ్చిన బంగారము, వెండి వస్త్రాలు నాకేమద్దు అని ఎలీషా అంటా ఉంటే, అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోతుంటే ఆయన అప్పుడు గెహాజీ ఆ బంగారం పైన, ఆ ధనం పైన ఆశ కలిగి వెంటనే పరిగెత్తి ఆయన అంటాడు, నా యజమానుడు ఇదిగో వాటిని ఇవ్వమని చెప్పేసి వాటిని అన్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత గెహాజీ ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వచ్చాడో అప్పుడు అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళానై అంటాడు. అనగానే ఇదిగో నువ్వు ఆ రథం వెంబడి పరిగెట్టినప్పుడు నా ఆత్మ, నా మనసు నీతో రాలేదా అంటాడు. అంటే గెహాజీకి ఏం ఆశ కలిగింది? వెండి బంగారాలు కావాలి, ధనధాన్యాలు కావాలి అని పరిగెత్తాడు గెహాజీ. నహమాను పోగొట్టుకున్న కుష్టుని ఎవరు సంపాదించుకున్నారు? గెహాజీ సంపాదించుకున్నాడు. అంట దేనికో తెలుసా? అంటే నయమాని కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు, కుష్ఠరోగం పోయింది. కానీ గెహాజీ మాత్రము ఎలీషాతో ఉండకుండా, దేవుని మాట వినకుండా పరిగెత్తాడు ధనం కొరకు. నయమాను పోగొట్టుకునే కుష్ఠుని ఎవరు సంపాదించుకున్నారు? ఎలీషా దగ్గర ఉన్న శిష్యుని సంపాదించుకున్నారంటే ఈ లోకం పైన ఆశను, ఈ లోకం పైన ధనమును ప్రేమించి ఈరోజు కుష్ఠుని సంపాదించుకుని తన ఫ్యామిలీ అంతా కూడా. అంటే యేసు ప్రభువుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు. కొన్నిసార్లు సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి, వదిలేసి రావాలి. మీరు చూసారా, ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు ఏం చేశాడంటే, ఇదిగో వచ్చి నన్ను వెంబడించమని గారు ఏం చేశాడంటే, వచ్చి ఆయన వెంబడిస్తున్నప్పుడు ఏం చేశాడు ఎలీషా? ఏం చేశాడు ఎలీషా అంటే గమనించండి ప్రతి బిడ్డలారా, ఆయన 12 అరకల చేత దున్నుతుండేవాడట. ఎవరు? మాట్లాడద్దు నన్ను. ఎవరు? ఎలీషా బహుధనవంతుడు, బహు ఆస్తిపరుడు. 12 అరకలు కట్టి తన పొలాలు దున్నుతాడంటే ఎంత ఆస్తి ఉండొచ్చు? ఈరోజు 12 అరకలు కట్టి దున్నుతారంటే ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? అంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కానీ అప్పుడైతే కదా కొన్ని ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఆయన 12 అరక దున్నుతూ వెళ్తున్నాడట. అలాంటి సందర్భాల్లో ఎలీషాని పిలిచినప్పుడు నన్ను వెంబడించాను కానీ వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ కాడి ఎద్దులు, అరక దున్నే ఎద్దులు ఉంటాయి చూసా, వాటిని వధించి అందరికి వడ్డించేసి ఏం చేశాడు? ఇగో ఎలీషా నేను వెంబడిస్తున్నానని చెప్పేసి ఎలీషా పోయాడట. ఎందుకు వాటిని చంపేశాడు? వాటికి ఎందుకు వధించి అందరికీ విందు చేసి పెట్టాడంటే, మరలా ఒక దినాన యేసు ప్రభు నువ్వు వెంబడిస్తున్నప్పుడు, యేసు మార్గాలు వెళ్తున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అరే నాకు పొలం ఉంది కదా, నాకు ఎడ్లు ఉన్నాయి కదా, నేను వెళ్ళి మరలా వ్యవసాయం చేసుకుంటాను, మరలా నేను దున్నుకుంటాను అని ఒకవేళ నువ్వు మళ్ళీ వెనకకు వెళ్ళిపోతానేమో అని చెప్పేసి వెంటనే అవి లేకుండా చేశాడు. అవి లేకుండా ఉంటే ఇక అవి నాకు లేవు, యేసయ్య నాకు ఆధారం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏ ఆధారం లేకుండా చేసుకొని యేసయ్యని వెంబడిస్తూ వచ్చాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు. సమస్తాన్ని ఏం చేసుకొని రావాలి? త్యాగం చేసుకొని రావాలి. ఇంకొకసారి మనం చూస్తే కనీసం తలవాల్చుకోవడానికి కూడా ఏముండదట, స్థలము ఉండని రోజులు కూడా రావస్తాయి. ఈ పరిచర్యకి వెళ్తున్నప్పుడు కనీసం భోజనం కూడా పెట్టే పరిస్థితులు కూడా ఉండవు కదా. పరిచర్యకి వెళ్తున్నప్పుడు కనీసము ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటాం. అంటే అట్లాంటి సిచ్యువేషన్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. సిద్ధపడి యేసయ్యని వెంబడించాలి. ఊరికే
శాస్త్రి అన్నట్టుగా యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను అక్కడికి వస్తానంటే ఆ రొట్టెల కొరకో లేకపోతే స్వస్థలు అద్భుతాల కొరకో లేకపోతే యేసయ్య మంచిగా జనసమాలను వెంబడేసుకుని వేస్తున్నాడు, రేపు రాజు అవుతాడు, నీ మంత్రి కావచ్చు అనుకుని వెళ్తున్నాడేమో. లేదు లేదు, యేసుప్రభు రాజు అయ్యే సూచనలే లేవు. ఉన్నాయంటారా? ఆయన అనుకున్నాడు ఏదైనా పదవి దొరుకుతుందని చెప్పేసి యేసయ్యని వెంబడించాడేమో కదా. కానీ ప్రభువుకి తెలుసు ఆయన హృదయం కదా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదు. కాబట్టి నీవు ఒకవేళ నాతో వస్తే దీనికి సిద్ధపడి రావాల్సిందే. రేపటి దినాన్ని నీకు భోజనం దొరుకుతుందో దొరకదో తెలియదు. రేపటి దినాన నీకు ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు. రేపటి దినాన కనీసం నువ్వు పడుకోవడానికి కూడా సరైన స్థలం ఉంటుందో ఉండదో తెలియదు. రాత్రంతా కూర్చొని జాగారం చేయాల్సిన పరిస్థితులు రావచ్చేమో కదా. ఏ స్థలం లేనప్పుడు అసలు పడుకోవడానికే ఏ స్థలం లేనప్పుడు ఏం చేస్తామండి? కూర్చొని ఏం చేయాలిగా? జాగారం చేసుకుంటా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఈ బతుకని చెప్పేసి ఏసే వద్దని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి శాస్త్రితో అంటున్నాడు జాగ్రత్త. ఆయన అంటున్నాడు స్థలము కూడా ఉండదు. క్రీస్తుని వెంబడించడానికి చాలా గొప్ప వెల చెల్లించాలి. యేసయ్యని వెంబడించాలంటే ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి, త్యాగం చేసుకోవాలట. ఇంకొక మాటలు అంటాడు ఏంటంటే భార్యనైనను తల్లిదండ్రులైనను విడిచిపెట్టి, పిల్లలైనను అన్నదమ్ములైనను అక్కజెల్లైనను ఏం చేయాలట? విడిచిపెట్టి రావాలట. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చూసుకోవద్దని కాదు అర్థం. ఒకవేళ ప్రభు కోసం వస్తున్నప్పుడు వాళ్ళని కూడా త్యాగం చేసుకుని రావాలి. ప్రభు కోసం పరిచర్య చేస్తూ వాళ్ళు పోషించడం మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళే ఆటంకపరిచి నువ్వు పరిచర్య పోదు యేసుప్రభు సేవ చేస్తే ఏం చేద్దానంటే ఆ సందర్భాలు ఏం చేయాలి? వాళ్ళని కూడా త్యాగం చేసుకొని రావాలి. అంత ఈజీ కాదండి. యేసుప్రభుని వెంబడించడం అంటే చాలా వెల చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకొక వ్యక్తి అంటున్నాడు చూడండి, అదే మత్తయి సువార్త కింది వచ్చిన చదువు. శిష్యులలో మరి ఒకడు ప్రభువా సెలవిమ్మని చాలు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. అమ్మా వినండి, ఈయన ఆల్రెడీ ఎవరంటే యేసు ప్రభు శిష్యుడు. ఈయన ఎవరైనా ఆయనేమో శాస్త్రుడి పరిచయాలు ఉంటారుగా, ఇంక యేసు ప్రభుని అంగీకరించలేదు ఆయన. ఈయనేమో యేసు ప్రభు శిష్యుడు. అయితే ఇక్కడ శిష్యుడు అంటున్నాడు చూడండి, శిష్యుల్లో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి ఏంటి మాట్లాడద్దు ఎవరు దయచేసి వినాలి జాగ్రత్త. సరే మంచిది. ఇక్కడ అంటున్నాడు చూడండి, శిష్యులలో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు ఏంటంటే నేను మొదట వెళ్ళి ఏం చేయాలట? నా తండ్రిని పాతి పెట్టటకు నాకు సెలవిమ్మని అడుగుతున్నాడట. వచ్చే వినాలి, నా వైపు చూడండి అందరూ. ఈయన ఆల్రెడీ ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఈయన యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆల్రెడీ యేసు ప్రభునితో వెళ్తున్నాడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. యేసు ప్రభుని వెంబడించిన తర్వాత మరలా యేసు ప్రభు దగ్గర ఒక పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యా నేను మొదట వెళ్ళి నా తండ్రిని నా తల్లిని పాతి పెట్టుకుటకు నాకు సెలవిమ్ము. అంటే అర్థం ఏంటంటే ఇగో నాకు ఆస్తి ఉంది, నా తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు చనిపోయేంత వరకు నా ఆస్తి నాకు వచ్చేంత వరకు నేను మరలా వెళ్ళి వస్తాను, ఆ తర్వాత వచ్చి పరిచర్య చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమంటున్నాడంటే అయ్యా ఇప్పుడు పరిచర్య చేయను కానీ ఎప్పుడు చేస్తాను? నా తల్లిదండ్రులు చనిపోతారు, వాళ్ళని పాతి పెట్టాల్సిన పనులు ఉంటాయి, జ్ఞాపకార్థ కూడికలు చేయాలి, సమాధి కార్యక్రమాలు చేయాలి, ఆస్తులు పంచుకోవాలి, అందరికీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అన్ని పంచిపెట్టాలి, నాకు అంత పని ఉంది కాబట్టి యేసు ప్రభువుని ఇప్పుడు నేను వెంబడించలేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఇలా ఉన్నారు?
ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించి సేవ చేస్తారని బయటికి వెళ్ళిన వారు ఎంతోమంది ఈరోజు మరలా వెనకకి పోతున్నారంట. గమనించండి ప్రజల బిడ్డలారా, ఒక్కసారి కనుక మనం యేసయ్య మార్గంలో అడిగి పెడితే, ఒక్కసారి కనుక యేసయ్యను మనం వెంబడించడం ప్రారంభిస్తే మరలా ఎన్నడూ వెనకకి తిరిగి చూడకూడదు. ఇంకా ఆయన అంటాడు చూడండి, ఏమంటున్నాడంటే యేసుప్రభు వారు, యేసు అతను చూసి నన్ను వెంబడించుము. ఏంటి ఏం చేయాలట? నన్ను వెంబడించుము. ఇక నువ్వు ఎవరిపైన దృష్టి పెట్టద్దు. ఆయన అంటాడు ఏంటంటే ఆ సమస్తాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు నీకు వచ్చింది. అందరూ నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు నన్ను వెంబడించుము. ఈరోజు ఎవరిని వెంబడించాలి మనం? ఈరోజు చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకొని, లేకపోతే ఇంకా రకరకాలుగా వారి ఇక కొన్నిసార్లు సమర్పించుకొని కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారితో చెప్తున్నాడు దేవుడు, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిము. అంటే చూడండి, వాళ్ళు రక్షించబడలేదేమో, ఇదిగో వాళ్ళతో పాటు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు పాతి పెట్టుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఆ ఆస్తి లెక్కలు, ఆ గొడవలు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. నీవు మాత్రం ఏం చేయాలి? నన్ను వెంబడించుము. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఎంత త్యాగం అంటే యేసు ప్రభుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు. సాధు సుందర్ సింగ్ తెలుసుగా మీకు? సాధు సుందర్ సింగ్, ఆయన పేరు ఒక పేరు పెట్టారు ఆయన, రక్తాలు కారుతున్న పాదములు గల అపోస్తలుడట. ఎవరు? సాధు సుందర్ సింగ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు నడకలు వెళ్తూ, చెప్పులు వేసుకుంటూ వెళ్తూ ఆయనకి ఆ కాళ్ళకు గాయాలైపోయి రక్తాలు గారుతున్న పరిగెట్టాడట. అయితే యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నాడు తెలుసా ఆయన? సాధు సుందర్ సింగ్ ఎలా నమ్ముకున్నాడంటే, యేసు ప్రభు ఆ స్వార్థ ప్రకటిస్తూ చెప్తున్నప్పుడు, అమ్మ అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి అంటే ఈ నల్లటి అట్ట దేవుని నమ్ముకోవాలా అని చెప్పేసి బైబిల్ కాల్చివేశాడట. ఎవరు? సాధు సుందర్ సింగ్ బైబిల్నే కాల్చివేశాడు. మా దేవుడు మాకులు ఉన్నారు, మా జాతి వేరు, మా ప్రాంతం వేరు అని చెప్పేసి బైబిల్ని కాల్చేసాడట, ఎగతాళి చేస్తూ వచ్చాడట. ఒక దినం వచ్చింది, ఒక రోజు వచ్చింది, ఆ రోజున తనకు నిద్ర పట్టట్లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి సందర్భాల్లో పడుకున్నాడు. ఆ పడుకొని ఏం చేస్తున్నాడంటే ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నువ్వు నిజంగా ఉంటే నాతో మాట్లాడాలి. ఈరోజు నువ్వు మాట్లాడకపోతే ఇదిగో మా ఇంటి ప్రక్కన ఉండే ట్రైన్ పోతుంది, ఆ ట్రైన్ ముందు నేను నిల్చొని చనిపోతాను. నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే ఈరోజు నా ఆఖరి రోజు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 12 గంటలకు రాబోతుంది ట్రైను, నైట్ 12 గంటలకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక పొద్దుస్తమానం ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హృదయంలో అంతరంగంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాడంటే సమయం అవుతుంది, 11 దాటింది, 12 కావస్తుంది, ట్రైన్ వచ్చే సమయం అయింది. ఆ సమయంలో దేవుడు అద్భుత రీతిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు చేత పిలిచాడట. సుందర్ అని పిలిచాడట. పిలిచి ఇదిగో నేనే నిజమైన దేవుణ్ణి, నేనే ఇదిగో యేసునే నిజమైన దేవుని అని చెప్పగానే అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడట. యేసు ప్రభు నమ్ముకొని తన జీవితాన్ని యేసు ప్రభు గారికి సమర్పించాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన జాతి గల సిక్కు కులం నుండి వచ్చిన ఆయన వ్యక్తి, అంతేనా? సాధు అంటే సిక్కులే కదా, సింగులు అంటే, అవునా? ఆ జాతి నుండి వచ్చాడు. అయితే ఆ యొక్క వారి జాతిలో నుండి వాళ్ళు పెద్ద కులం వాళ్ళు చాలామంది, ఇగో నీ కుమారుడు ఇదిగో వాళ్ళ దేవుడిని నమ్ముకున్నాడు, పరాయి దేవుడిని నమ్ముకున్నాడు, వాళ్ళ బలహీన దేవుడిని నమ్ముకున్నాడని చెప్పేసి ఎగతాళి చేస్తుంటే లేదు నాకు యేసు ప్రభు కావాలా, యేసు ప్రభు సేవ చేస్తుందని చెప్పేసి ఆయన సమర్పించుకున్నాడు. ఇక బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే తన కొడుకుని వాళ్ళు వెలివేశారు. వెలివేసిన తర్వాత ఇక నువ్వు మా కులంలో ఉండొద్దు, మా జాతిలో ఉండొద్దు అని చెప్పేసి వెలివేశారట. వెలివేయగానే వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో మరలా కుమారుడు కావాలన్న ప్రేమతో ఎట్లయినా మరలా రప్పించాలని చెప్పేసి కుమారుడి పైన రప్పించాలని చెప్పేసి ఒక లెటర్ రాశాడట. సుందర్ ఇదిగో మీ తల్లి చనిపోవడానికి సిద్ధంగా ఉంది, చావు బ్రతుకుల్లో ఉంది, ఒక్కసారి వచ్చి నీ తల్లిని చూసిపో అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించారట. అయితే వెంటనే ఆయన లెటర్ రాసి చదివిన తర్వాత ఇదిగో నా తల్లి కొరకు నేను నా కొరకు ప్రాణం పెట్టి యేసుని వదిలిపెట్టి రాలేను, దయచేసి క్షమించండి, ఈ జన్మకి నేను మీకు ఏం చేయలేకపోతానని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళలేదట. ఎందుకంటే వారి యొక్క ఆప్యాయతలు చూసి, తల్లి అనురాగాన్ని చూసి మరలా ఒకవేళ యేసు ప్రభు సేవని వదిలేస్తానేమో, యేసు ప్రభు సేవని విడిచిపెడతానేమో అని చెప్పేసి తల్లి దగ్గర కూడా వెళ్ళలేదట. హల్లెలూయా. అంటే అంత సమర్పణ.
యేసుని వెంబడిస్తున్నప్పుడు కొన్నిసార్లు తల్లి తండ్రో పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెనకకు పిలిచి సావ చేయకుండా ఆపే పరిస్థితులు రావచ్చు. ఇంకొక ఆయన ఉన్నాడు, పౌలోస్ మోజెస్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కూడా నిజంగా ఎంత త్యాగం అంటే, యేసు ప్రభు పిలిచాడట, పిలుస్తున్నాడు, దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి, అనేక ఆత్మలు రక్షించాలని చెప్పి బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే, వ్యవసాయం దగ్గర ఉన్నారు, వాళ్ళు పొలంలో వ్యవసాయం చేస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఈయనకి ఇక నేను బయటికి వెళ్ళాలి, దేవుని స్వార్థ ప్రకటించాలి, యేసు ప్రభుని వెంబడించాలి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయని చెప్పేసి దేవుని స్వార్థ చేయాలని చెప్పేసి, ఎట్లా అని చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పేసి తన బ్యాగ్ చదువుకొని ఏం చేశాడంటే బస్సు ఎక్కాడట. బస్సు ఎక్కగానే వాళ్ళ తండ్రికి చెప్పాడట, ఇదిగో నీ కొడుకు సువార్తకని వెళ్ళిపోతున్నాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు తండ్రికి చెప్పగానే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడట. బస్సు ఎక్కగానే అందరూ బస్సు ఎక్కారు. చూడగానే తండ్రి బస్సులో ఉన్నాడట. చూడగానే బస్సులో తండ్రి ఉంటే అప్పుడు కండక్టర్ వచ్చి టికెట్ కొడుతున్నాడు. టికెట్ అంటే పౌలోస్ అన్నాడంట, నాకు ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడట. అనగానే కండక్టర్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడట. ఆ టికెట్ తీసుకో అంటే తండ్రి అంటున్నాడు, బాబు నాకు కూడా ఒకటి టికెట్ తీసుకో అని చెప్పేసి ఆ కొడుకుని బ్రతిలాడుతున్నాడట. అయితే కండక్టర్ అడిగాడు, ఈయన టికెట్ ఏంటి, ఈయన పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు అన్నాడట. హల్లెలూయా, నాకు తెలియదు, నాకొక్కరికి నేను టికెట్ తీసుకున్నాను అని చెప్పేసి అంటే, పౌలోస్ నాకు కూడా ఒకటి తీసుకో, నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నిన్ను విడిచిపెట్టి నేను ఒకరోజు కూడా చూడకుండా ఉండలేను, నువ్వు పోతే నేను బాగోదని చెప్పేసి తండ్రి ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఆయన కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన పర్లేదు, నా తండ్రి కొరకు నేను ఈరోజు యేసు ప్రభువుని వెంబడించను, ఆగిపోనని చెప్పేసి వెంటనే ఆ కండక్టర్ అన్నాడు, దిగిపో అని చెప్పేసి టికెట్ లేకుండా ఏం చేస్తారు, దించేస్తారు కదా. ఆ తండ్రి ఏడుస్తున్నాడట, పౌలోస్ నన్ను కూడా తీసుకెళ్ళంటే లేదని చెప్పేసి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. గమనించండి ఇప్పుడు దీని బిడ్డలారా, ఈరోజు తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఏం చేస్తుంటే దేవుని సేవ చేయకుండా కొన్నిసార్లు ఆపొచ్చు. అట్లని చెప్పేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు ఆయన, అట్లని చెప్పేసి తల్లిదండ్రులని అనాథలుగా చేయలేదు ఆయన. కొన్నిసార్లు ఏం చేస్తామంటే యేసు ప్రభు కొరకు కొంతమందిని త్యాగం చేసుకొని రావాలి. అంటే యేసు ప్రభు కొరకు అంతగా పరిగెట్టారు వాళ్ళు. ఈరోజు కొన్ని వందల మంది ట్రైనింగ్ చేసే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ కట్టారు ఈరోజు. అంటే గమనించండి ఇప్పుడు ఏం పెట్టారా, యేసు ప్రభుని వెంబడించే సందర్భంలో ఏం చేయాలి, సమస్తాన్ని ఏం చేయాలి, వదిలేసుకోవాలి. వాళ్ళు యేసు ప్రభు కొరకు అన్ని త్యాగం చేసుకున్నారు. ఇంకొక మాట మీరు చూస్తే ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల పరిస్థితులు. ఒకరోజు ఒక సంఘటన జరిగిందంట ఈ పౌలోసు అనే దైవజనుడి జీవితంలో. వాళ్ళు రామేశ్వరం అనే తమిళనాడు ప్రాంతానికి స్వార్థకి వెళ్ళారు. కేరళ నుండి. కేరళ మంచి ప్రాంతం, బ్రతకడానికి ఉన్నతమైన ప్రాంతం. తెలుసా మీకు, మన దేశంలోనే కేరళ నెంబర్ 1 ప్రాంతం. ఎందుకంటే మంచి అక్షరాస్యత కలిగిన ప్రాంతం అది. కేరళలో ఉన్న ఉద్యోగస్తులు కానీ అక్కడున్న అక్షరాస్యత కానీ ఎక్కడ లేదు. మిగతా రాష్ట్రాలన్నీ చూస్తే అంత నిరక్షరాస్యత ఉంటుంది. కేరళ అన్ని రకాలుగా ఉన్నతమైన ప్రదేశం, మంచి కాలువలు, కొబ్బరి తోటలు, అంతా ఉన్నతమైన ప్రాంతం. ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. రామేశ్వరం ఎండిపోయిన ఎడారి లాంటి ప్రాంతానికి వెళ్ళారు ఈ పౌలోస్ మోజెస్. అయితే వారు సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ దొరకలేదు వాళ్ళకి. కనీసాన్ని ఉండడానికి కూడా ఇల్లు దొరకలేదట. ఇల్లు దొరకకుంటుంటే చేపల కొట్టుంటారు చూసారా, చేపలు బట్టి నది ఒడ్డుని తీసుకొచ్చి ఆ చేపలన్నీ వేస్తుంటారు చూసారా, అలాంటి కొట్టంలో ఉన్నారట. ఉంటే ఆ చేపల కంపుకి సరిగ్గా నిద్ర పట్టకపోయేది, తిన్న ఆహారం జీర్ణం కాకపోయేది. ఎందుకంటే ఆ చేపల వాసన వస్తున్నప్పుడు తిన్నదంతా కక్కేస్తున్నారట, పిల్లలు, భార్య, తను కూడా. అప్పుడు అన్నాడట, అమ్మా ఈరోజు నా కోసం మీరు వచ్చేసి ఇంత శ్రమ పడుతున్నారు, మనం మన ఇంటికి వెళ్ళిపోదామంటే భార్య అన్నదట, ఏమన్నదంటే బ్రతకడానికి కేరళ మంచిదే, కానీ యేసు ప్రభు చనిపోవడానికి రామేశ్వరమే బెస్ట్. హల్లెలూయా. బ్రతకడానికి కేరళ మంచిదే, కానీ యేసు ప్రభు కొరకు చనిపోవడానికి ఈ యొక్క రామేశ్వరం మంచిదన్న. అంటే యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారట. అప్పుడు అనిపించిందంట ఆయనకి, అరే
భార్య ఎంతగా మోటివేట్ చేసింది. ఒకవేళ భర్తకి అవిశ్వాసం వచ్చినా కొన్నిసార్లు అరే నా భార్య నా పిల్లలు ఎంత బాధపడుతున్నారని చెప్పేసి వెనకకు వెళ్ళిపోదాం అనుకున్న సందర్భంలో భార్య అతన్ని ప్రోత్సాహపరిచింది, భార్య అతన్ని బలపరిచింది. నువ్వు అనుకుంటున్నావు బ్రతకడం, ఈ లోకంలో బ్రతకడం గొప్ప విషయం కాదు, కానీ యేసు ప్రభు కొరకు చనిపోవడం చాలా గొప్ప విషయం. మనం ఏ కష్టమైన భరించుదాం, ఏ వాసనైనా భరించుదాం, కానీ దేవుణ్ణి ఒకసారి వెంబడించి ఆ నాగటిపై చేయి వేసి వెనకకి తిరిగి చూడొద్దు. హల్లెలూయా. ఏ కష్టాలైనా రానండి, ఏ శ్రమలైనా రానండి, యేసు ప్రభు కొరకు ముందుకే వెళ్ళాలి. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పరిచయం చేస్తూ వచ్చారట. అలాంటి పరిస్థితుల్లో అంటే ఒకరోజు తినటానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారట. అమ్మ ఆకలి అవుతుంది అంటే ఏదో పని చేస్తే ఒక ₹1 ఇచ్చి బియ్యం తీసుకురాగానే ఆ వంటగానే వెంటనే ఖాళీ అయిపోయిందంట పాత్ర, ఒక కేజీ బియ్యం. అంటే అట్లాంటి సిచ్యువేషన్లు చాలామంది దైవజనుల జీవితాల్లో వచ్చాయి. యేసు ప్రభువుని వెంబడించాలంటే అంత మామూలు విషయం కాదండి. ఈరోజు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, తండ్రిని పాతి పెట్టుకోనేమో నాకు అవకాశం అంటే లేదు నన్ను వెంబడించుము. ఈరోజు గమనించండి, యేసుని వెంబడిస్తున్న సమయంలో కొన్నిసార్లు ఏ పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 వచనాలు. ఒక మనుషుడు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దక్కించుకొనును. చాలు. ఇక్కడ చూడండి, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన మనము ఆయన పరిచర్య చేయడానికి, లేకపోతే ఆయన సేవలో ఉండడానికి, లేకపోతే వచ్చిన మనం అందరం కూడా ఎవరికంటే ఎక్కువ యేసుని ప్రేమించాలట? తండ్రి కంటే, తల్లి కంటే, అందరికంటే ఎక్కువ కూడా మనల్ని యేసుని మనం ప్రేమించాలట. ఒకవేళ అలా ప్రేమించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు, నిత్య జీవాన్ని సంపాదించుకోలేడు, పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ కుమారులను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించాడు నాకు పాత్రుడు కాడు. కుమారులను ప్రేమించొద్దు, కుమార్తెలను ఎవరిని ప్రేమించొద్దు. యేసు ప్రభు తర్వాతనే ఎవరైనా. అర్థమవుతుందా? అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా యేసు ప్రభు తర్వాతనే. కానీ యేసు ప్రభు కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహంతో సమానం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు మార్గాలు నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆశ కలుగుతుంది. తల్లిదండ్రులు మమ్మల్ని చూడాలి, లేకపోతే ఇంకేదో రకరకాల వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు ఉన్నతంగా పెంచాలని చెప్పేసి, పోషించాలని చెప్పేసి కొన్ని సావులోకి వెళ్ళిన వారిని వెనకకి లాగే పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి ఆయన అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. ఒకవేళ తన ప్రాణము దక్కించుకోవడానికి ఆ రోజు రామేశ్వరం వదిలి వెళ్ళిపోతే వాళ్ళ మంచిగా దర్జాగా బ్రతుకుతురేమో, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. వారికి అప్పగించిన బాధ్యతను వాళ్ళు పోగొట్టుకునేవారు. ఈరోజు సాధు సుందర్ సింగ్ కూడా తన తల్లి కొరకు ఏదో వెనకకు వెళ్ళిపోతే అంత గొప్ప సేవ చేయలేకపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిన కొన్ని 100 మంది పశ్చాత్తపడి ప్రభువుని నమ్ముకున్నారట. సాధు సుందర్ సింగ్ జీవితంలో ఒక్క అద్భుతం జరగలేదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక మంది ప్రజలు యేసుని నమ్ముకున్నారు, యేసుని వెంబడించారట. తెలుసా మీకు? సాధు సుందర్ సింగ్ గోతులు పడితే ఆయన గోతులు పడేసారట 3 దినాలు. కానీ ఒక దినాన్ని ఆశ్చర్యకరంగా ఎవరో వచ్చి తాడేసినట్టుగా తాడేస్తే బయటకు వచ్చాడట. చూస్తే అక్కడ అడవుల్లో ఎవరు లేరు. ఒకరోజు నిద్ర వస్తుంది, పడుకుందామని అడవిలో పడుకుంటున్నప్పుడట ఆయన అనుకున్నాడు, అలసిపోయాడు, బాగా స్వార్థ చేస్తున్నాడు, తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి స్వార్థ చేస్తున్నాడు, అలసిపోయి పడుకున్నాడు. మనం అనుకుంటాం పడుకున్నప్పుడు తలకి మంచి మెత్త ఉంటే బాగుండు అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు ఏం చేస్తాం, అనుకుని పడుకుంటాం, మంచి మెత్త వేసుకొని పడుకుంటే మంచి నిద్ర వస్తుందని. ఆయన అనుకున్నాడు అరణ్యంలో, అడవిలో, అరే తలకు కొంచెం మెత్తుంటే బాగుండు, అలసిపోయాను, బాగా టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి అనుకున్నాడు, పడుకున్నాడట. పడుకున్న తర్వాత తెల్లారి లేచి చూడగానే ఒక పెద్ద పాము వెళ్ళిపోతుందట. మరి అప్పటి వరకు దేని కింద పడుకున్నాడు ఆయన? తలబెట్టి పాము చుట్టూ పడుకుంటే ఆ పాము మీద పడుకున్నాడట. అంటే చూడండి, దేవుని పరిచయం కొరకు వెళ్తున్నప్పుడు దేవుడు ఏదైనా హాని చేయకుండా దేవుడు కాపాడగలడు. తెల్లారి చూస్తానికి ఆ పాము వెళ్ళిపోతుందంట. అప్పటి వరకు రాత్రంతా తన సావుకునికి మంచి నిద్ర ఇవ్వబోయే వాళ్ళని పాము మెత్తకుంటుంది కదా, మంచి నిద్ర పట్టిందట ఆయనకి.
తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు కొరకు మనం పరిగెట్టినప్పుడు కొన్నిసార్లు అనేక రకాల శ్రమలు వస్తుంటాయి. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా కాపాడగలడు. అర్థమవుతుందా? ఆయన ఇంత జీవాన్ని సంపాదించుకోవాలంటే ఆయన అంటాడు ఏంటంటే, చూడగా నా నిమిత్తం తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు, దాన్ని దక్కించుకోడు. యేసు ప్రభు కొరకు ఒకవేళ ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ పరలోక రాజ్యాన్ని దక్కించుకుంటాడు. అక్కడ బహుమానం పొందుకుంటాడు. బల నమ్మకాన్ని మంచి దాసుడా రా అని చెప్పేసి. అపోస్తలుడైన పౌలు కూడా ముమ్మారు ఓడ పగిలి సముద్రంలో ఉండే పరిస్థితులు వచ్చారు. అపోస్తలుడైన పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపారట. ఇక చనిపోయాడని చెప్పేసి ఊరు బయట పడేశారట. పడేయగానే మరలా దేవుడు బ్రతికించి లేచాడు, దులుపుకున్నాడు, మరలా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అరే ఇంత దెబ్బలు కొట్టిన చనిపోయినట్టు నిన్ను కొట్టారు కదా, ఇంకెందుకు సేవ చేస్తామని చెప్పేసి అని ఒకవేళ అనేకులన్నా తనకు అనిపించినా కూడా, అరే యేసు ప్రభు ఇంతవరకు పరిగెడుతున్నాను, ఇంతగా సేవ చేస్తున్నాను, ఎందుకు అవమానాలు, ఎందుకు ఇంత నన్ను శ్రమ పడుతున్నారు, నాకు ఏసే సేవ వద్దని చెప్పేసి ఆయన వెళ్ళిపోలేదు. యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు పౌలు. అర్థమవుతుందా? ఒక దినం ఒక రోజు అట ఫిలిప్పీ కుమార్తెలు, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్తే నిన్ను వాళ్ళు కట్టేసి చంపేస్తారని చెప్పేసి ప్రవచనాలు చెప్తున్నారట. దేవుడు ప్రవచనం పలికించాడు, ఇదిగో మీరు ఏడ్చి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను యేసు ప్రభు కొరకు చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే చనిపోవడానికి వెళ్తున్నాను యెరూషలేముకి, యేసు కొరకు చనిపోవడానికి వెళ్తున్నాను, మీరు ఏడ్చి నన్ను బాధ పెట్టద్దు. యేసే కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వచ్చాను. ఇక నాకు ఈ లోకంలో ఏది ఉపయోగకరమైనది లేదు. అంత పెంట అంటే ఒక బాత్రూమ్ పోతే ఎంత అసహించుకుంటామో ఈ లోకం అంతటి కూడా అంతగా అసహించుకున్నాడు పౌలు. కానీ పౌలు అన్నాడు ఒక మాట, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది పరలోకంలో. ఏముంచబడిందట? పరలోకంలో నీతి కిరీటం ఉంచబడింది. దేవుడు ముందే చెప్పాడు, పౌలా నీ కొరకు నీతి కిరీటం ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒక చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే యేసు ప్రభు ఏం చేసామని చెప్పేసి నిలదీస్తున్నాం యేసు ప్రభు. కొన్ని ఇబ్బందులు రాగానే ఆ రోజు ప్రార్థన బంద్ చేస్తాం, మందిరాలు బంద్ చేస్తాం, అన్ని బంద్ చేస్తూ ఉంటాం. కానీ ఆ రోజు చేసిన భక్తులు ఎంత త్యాగం చేసుకున్నారంటే, పౌలంట ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి తలబెట్టి నన్ను చంపేసుకోండి అని చెప్పేసి తలబెట్టాడట. పెట్టగానే కత్తి తీసుకొని చంపేశారు. అత సాక్షిగా మారాడు యేసు ప్రభు కొరకు. కాబట్టి ప్రియదేని బిడ్డారా గమనించండి, యేసు ప్రభుని వెంబడించే తరుణంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ లోక ఆప్యాయతలు, బంధుత్వాలు మళ్ళీ వెనకకి లాగుతుంటాయి. అయినప్పుడు కూడా అవన్నిటి కూడా పక్కకు పెట్టేసి యేసు ప్రభు కొరకు వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా? ఇంకొక మాట మరి చూద్దాం, ముగిస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 61-62 వచనాలు. నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి ఏదో సెలవు తీసుకొని వచ్చినకు మొదలు నాకు సెలవిమ్మని అడగగా, యేసు నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడంట, అయ్యా నీ వంట రావడానికి ఇష్టమే, సేవ చేయడానికి ఇష్టమే, కానీ నా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తానంటున్నాడు. కొంతమంది బాప్తిసం తీసుకోమంటే ఏమంటారు తెలుసా, మా అమ్మ వద్దంటుంది, మా అయ్య వద్దంటున్నాడు, వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటావు అంటారు కదా. అంటే యేసు ప్రభుని ఏం తెలుసుకున్నట్టు నువ్వు ఇంతకు? యేసు ప్రభుని వెంబడిస్తే వాళ్ళ సెలవు తీసుకుంటే వాళ్ళు వద్దంటారు, అప్పుడు ఏం చేస్తావు? ఆయన అంటాడు, ఒకసారి నాగటిపై చేయి పెట్టి నాగులు దున్నేవాడు వెనకకి చూస్తే ఆ దున్నడం అయిపోతుందండి? అయిపోద్దా? ఒకవేళ నాగటిపై చేయి వేస్తే ముందుకే వెళ్ళిపోవాలా, అరక ముందుకే వెళ్ళిపోవాలి, నాగలి ముందుకే, వెనకకి రావద్దు. వెనకకి వస్తే పలాని దున్నలేవు. ఈరోజు యేసు ప్రభు కొరకు ముందు అడిగేస్తే ముందుకే వెళ్ళిపోవాలి. ఒకవేళ వెనుక తట్టు చూస్తే నాకు పాత్రులు కాదు. మా అమ్మ పర్మిషన్ అడుగుతాను, మా అయ్య పర్మిషన్ అడుగుతాను, మా వాళ్ళ పర్మిషన్ అడుగుతాను, నా భార్య పర్మిషన్ అడుగుతాను, వాళ్ళు చేయమంటే చేస్తాను, వాళ్ళు వెళ్ళమంటే వస్తానంటే అట్లాంటి ఏం కుదరవు ప్రభు దగ్గర. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టే స్థాయికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు నీ సమర్పణ, మన సమర్పణ ఏ రీతిగా ఉంటుంది? ఏ విధంగా యేసుని వెంబడిస్తున్నాం? కేవలం ఆశీర్వాదాల కొరకు, మీరుల కొరకు యేసుని వెంబడిస్తున్నావా? బైబిల్లో ఒక స్త్రీ ఉందంట, తెలుసా మీకు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని అంటాడు. ఆమె వెనుక తట్టి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందట, వెనుకకు చూసిందట. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు ఉంటే దేవుడు అన్నాడు,
ఈ ఈ ప్రాంతం అంతా భయంకరమైన పాపం ప్రాంతం. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు భయంకరమైన వ్యభిచారులు. వాళ్ళ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు పాడు చేసి పంపించేవారు. అలాంటి ప్రాంతంలో లోతు భార్య ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. వాళ్ళ దోష శిక్ష దేవుని దృష్టిలో పెరిగిపోయింది, పండిపోగానే దేవుడు అన్నాడు, ఇగో సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను అనగానే అప్పుడు అబ్రాహాము ప్రార్థన చేయ, అయ్యా ఆ ప్రాంతంలో తమ్ముడు లోతున్నాడు, జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళాడు. దేవదూతలు పంపగానే లోతు, ఇగో ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, నీవు నీ కుటుంబం బయటికి వెళ్ళండి, వెళ్ళిపోండి, ఈ ఊరిని విడిచిపెట్టి పారిపోండి అని చెప్పేసి దేవుడు లోతుతో చెప్తుండే వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేసినప్పటికీ దేవదూతలు వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొచ్చి నిలబెట్టి ఇక పారిపోండి, ఎందుకంటే ఒకవేళ ఈ ప్రాంతంలో ఉంటే ఈ అగ్ని చేత మీరు కూడా కాలిపోతారని అంతగా దేవుడు హెచ్చరిస్తే వాళ్ళు పారిపోతున్నారు. భార్య, 2 పిల్లలు లోతు పారిపోతున్న తరుణంలో ఏం చేసిందంటే తన భార్య వెనకకి ఎప్పుడైతే దేవుడు ఆకాశం అగ్ని గంధకాలు కురిపించాడో ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోతున్న తరుణంలో వెంటనే ఒకసారి ఏం చేసిందట లోతు భార్య వెనకకి తిరిగి చూసిందట. ఎందుకు వెనకకి తిరిగి చూసింది ఆమె? అక్కడ నా ఇల్లు ఉంది, అక్కడ నా బంగారం ఉంది, అక్కడ నా పశువులు ఉన్నాయి, అక్కడ నా సామాగ్రి ఉంది, అరే అదంతా కాలిపోతుందని చెప్పేసి ఆమె తిరిగి చూసిందట. హల్లెలూయా. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పరిగెట్టేటప్పుడు పారిపెట్టాడు, వెనుకకు తిరిగి చూడొద్దు అన్నాడు. అంటే ఒకసారి యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరలా ఈ లోకంలో ఆశల వైపు మనం పరిగెట్టి వెనకకి తిరిగి చూడొద్దు. హల్లెలూయా. మరలా ఎంజాయ్మెంట్ కొరకు, మరలా లోక స్నేహాల కొరకు, లోక ధనధాన్యాల కొరకు, లేకపోతే లోక సంపదల కొరకు, అయ్యా మొదటున్న స్నేహం, త్రాగుబోతుల స్నేహం, వాటి వైపు మనం తిరిగి చూడొద్దు. తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది, వాళ్ళ నాశనం అయిపోయింది. ఈరోజు కూడా మనం కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ముందుకే వెళ్ళిపోవాలి. అది శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, రోగమైనా, వ్యాధి అయినా, ఏదైనా కావచ్చు, వెళ్ళిపోతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఇంకొక ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుండి యేసు ప్రభువుని విడిపించాడట. విడిపించిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇక్కడ మీరు చదువుకున్న తర్వాత ఆదికాండం 19వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు, 23 నుండి 26 వచనాలు, అది లోతు భార్య గురించి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 16వ వచనం, 26, 29 వచనాలు మీరు వాటిని తర్వాత చదువుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారంటే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మరలా ఏం చేశారంటే ఒకసారి ఆ మాట చదువుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26, 29 వచనాలు. సంఖ్యాకాండం 26, 29 వచనాలు. తీసారా? 14వ అధ్యాయం సంఖ్యాకాండం 26, 29 వచనాలు. సరే. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, నాకు విరోధంగా సనుగుచుండు ఈ సడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిత్యముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలను. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధంగా సనీన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదురని నేను ప్రమాణం చేసిన దేశంలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. హల్లెలూయా. దేవుడంట ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు పాపం నుండి, ఐగుప్తు నుండి. వాళ్ళు అరణ్యంలో వెళ్తుంటే ఎన్నోసార్లు దేవుని పట్ల సనిగారట. మాకు ఐగుప్తుల కీరకాయలుండే, దోసకాయలుండే, అక్కడ అన్ని మాంసం దొరికేవి, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదు అరణ్యంలో, మేము యెహోవా దేవుని వద్దకు వస్తే మాకు ఏం లాభం కలిగిందని చెప్పేసి ఎన్నోసార్లు మాకు నీళ్లు లేవని సనిగారు, ఆహారం లేని సనిగారు, మాంసం లేని సనిగారట. ఈరోజు ఎంతమంది సరగట్లేదు? యేసు ప్రభువు నమ్ముకుంటే అన్ని రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తే దేవుడు ఏం చేశాడని సరుగుతున్నారా? వాళ్ళు కూడా సనిగారట. 20 లక్షల మంది దేవుడు రక్షిస్తే ఎంతమంది కారణాన్ని చేరుకున్నారు తెలుసా? ఇద్దరు. హల్లెలూయా. వారు సనిగి వెనకకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని అరణ్యంలో రాలిపోయారట.
కాబట్టి ప్రియదేని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా వెనుకకు తిరిగి చూడొద్దు. మనం నన్ను వెంబడించు అంటున్నాడు యేసుప్రభుని వెంబడిస్తూ వెళ్ళాలి. ఈరోజు ఈ ఇద్దరు వ్యక్తుల్లాగా మన జీవితంలో చాలా మంది ఉంటున్నారు. ఒకరు శ్రమలు ఉంటాయని తెలుసుకోకుండానే యేసుని వెంబడించడానికి వస్తున్నారు. ఒకరు యేసుని వెంబడించిన తర్వాత మరలా వెనుకకి తిరిగి వెళ్ళిపోదాం అనుకొని వస్తున్నారు. అప్పుడు ఇద్దరికి చెప్పాడు దేవుడు, ఒకవేళ నువ్వు దేని కొరకు వస్తున్నావు, నన్ను వెంబడించడానికి వస్తే ఈ లోకంలో నీకు స్థలము దొరకదు. ఒకవేళ నువ్వు నన్ను వెంబడిస్తే ఈరోజు నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. అర్థమైందా? వెంబడించాలనుకుంటే సిద్ధపడి రావాలి. యేసుప్రభుతో వెళ్తే ఒకరోజు భోజనం కూడా దొరకదని సిద్ధపడుతూ రావాలి. యేసుని వెంబడిస్తే కనీసము నివాసం కూడా ఉండదని తెలుసుకొని రావాలి. యేసుని వెంబడించిన తర్వాత మరలా ఈ లోక ప్రేమ ఏది నిన్న వెనకకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసినా నువ్వు దాన్ని తృణీకరించి యేసుప్రభు మార్గంలోనే వెళ్ళడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.